ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ 246వ ఎపిసోడ్కి సుస్వాగతం. చాలాసార్లు నాతో కొంతమంది మాట్లాడుతూ, మనం గుడికి వెళ్ళినా, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఇంట్లో దేవుడి ముందు నిలబడినా, లేదా మనసులో దేవుణ్ణి తలుచుకున్నా, అంటే దేవుడి గురించినటువంటి ఆలోచనలు వచ్చేటప్పుడల్లా దేవుణ్ణి మనం ఏమడగాలి అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తుంటారు. నాకు ఉద్యోగం కావాలి, మా అబ్బాయికి పెళ్ళి కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు కొత్త బిజినెస్ కావాలి, నాకు బిజినెస్లో లాభాలు రావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, ఇంకా ధనకనక వస్తు వాహనాదులు మొదలుకొని జీవితంలో సౌఖ్యాలు, సౌలభ్యాలు, ఇలా అనేకం 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 ఇలానేగా మనం దేవుణ్ణి అడిగేది. ఇంకా ఫలాంది నువ్వు చేస్తే మేము ఫలాందిస్తామనేటువంటి బేరసారాలు ఇంకొకటి. 11 కొబ్బరికాయలు కొడతాను, 100 కొబ్బరికాయలు కొడతాను, ఇంకోటి ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వాటి జోలికి వెళ్ళొద్దు. వెరసి దేవుణ్ణి మనం ఏమడగాలి అనేటువంటిది ప్రశ్న. నేను కాదు, అనేక మంది మహామహులు, ఆధ్యాత్మిక భక్తి వరేణ్యులు, ఆధ్యాత్మిక సాధకులు చెప్పేది ఒకటే: దేవుణ్ణి మనం ఏమీ అడగకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళాం, నమస్కరించుకున్నాం, అర్చన చేయించుకున్నాం, అభిషేకం చేయించుకున్నాం, ఇంకోటి ఒకళ్ళకి ఆకు పూజని, ఒకళ్ళ పూలతో పూజని, ఒకళ్ళ కుంకుమతో పూజని, ఇంకేవేవో చేసుకున్నాం. మన శక్తి కొలది, మన ఇష్టం కొలది. దేవుడు ఇది చెయ్యి అని అడగడు. ఏం చేసినా సరే ఏమడగాలి అంటే ఏమీ అడగకూడదు. అలా ఏమీ అడగకుండా ఉండటం అనేది అసలు సిసలు భక్తి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అసలు నీకేం కావాలో నీకు తెలియదు, కానీ నీకేం కావాలో దేవుడికి తెలుసు అనేటువంటి ఒక సూక్తి కూడా ఉంది మనకి. ఇంకొక సరదాగా చెప్పుకుంటే, లైటర్ వేన్లో దేవుడు నీకు ₹1,00,00,000 ఇవ్వాలని అనుకుంటే, నువ్వు వస్తావు, ఇవాళ వస్తావు కాబట్టి పూజకి, పూజ అయిన తర్వాత నువ్వు ఇట్లా నీడికి ₹1,00,00,000 ఇద్దామని దేవుడు అనుకుంటుంటే, మనమేమో నాకు ₹1,00,000 ఇస్తావామి అంటే, ఓరి నీ దుంపదగా, నేను నీ 1,00,00,000 ఇవ్వాలనుకుంటే నువ్వు 1,00,000తోనే సరిపెట్టుకున్నావు, అలాగే 1,00,000 తీసుకో తథాస్తు అంటాడు దేవుడు. ఇదొక సరదాగా చెప్పుకున్నా, గంభీరంగా చెప్పుకుంటూ నారు పోసినవాడు నీరు పోయడా అని, మనకేం కావాలో మనకి తెలియదు కానీ మనకేం కావాలో దేవుడికి తెలుసని కానీ, వాళ్ళు ఇంకో భాషలో చెప్తారే, ఖుదా జబ్ దేతా హై ఊపర్వాలా తో ఛప్పర్ ఫాడ్కే దేతా హై అని, భగవాన్ కే ఘర్ మే దేర్ హై మగర్ అంధేర్ నహి అని, ఇలా ఏ భాషలో ఏ భక్తులు ఏ విధంగా చెప్పినా కూడా దేవుడు, ఆ దేవుడికి తెలుసు, ఇదిగో ఫలానా భక్తుడు, ఫలానా భక్తురాలు, ఫలానా వ్యవహారం, ఫలానా జీవితం, వీళ్ళకి ఏం కావాలి, ఏం చేయాలనేది ప్రీ డెస్టిన్డ్ డివైన్ స్క్రీన్ ప్లే అని చెప్తుంటారు కొంతమంది. దాని ప్రకారమే జరుగుతుంది తప్ప, మనం ఫలాంది కావాలి, ఫలాంది కోరుకోవాలి, ఫలాంది వాంఛించాలని ఒక పెద్ద ఎజెండా పెట్టుకొని వెళ్తే కుదరదు. అది జరిగేది కాదు, పాడు కాదు. నిజానికి దేవుణ్ణి కోరుకోవటం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక నిగూఢమైన విషయం 2 కోణాలు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనం, ఒకటి వరాలు కోరుకోవటం. మనకొకడున్నాడు, నా చెయ్యి ఎవరిని ఎత్తిన పెడితే వాడు భస్మైపోవాలి, ఇలా రకరకాల కోరికలు, రకరకాల వరాలు దేవుణ్ణి అడిగి తీసుకున్నారు రాక్షసులు ముఖ్యంగా. ఆ మధ్య ఇప్పుడు మనం చదువుకున్న ఇంగ్లీష్ స్టోరీ మిడాస్ అండ్ ద గోల్డెన్ టచ్ అని, దేవుడు బాబు నీకేం కావాలరా నాయన అంటే, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలని, పాపం నేను చాలా తెలివిగలవాడిని అని అడిగాడు ఆయన వరం. అడిగితే ఏమైంది? ఆ టేబుల్ పట్టుకున్నాడు.
బంగారం మెరిసిపోయింది. గ్లాసు పట్టుకున్నాడు, బంగారం మెరిసిపోయింది. ఆహా, మామూలుగా 1 గ్రామ్ బంగారం కోసం నానా తిప్పలు పడతాము, 1 కిలో బంగారం జీవితంలో వస్తే చాలనుకుంటాము, అట్లాంటిది ఎక్కడ పట్టుకుంటే అక్కడ ముట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది అని. ఇంతలో హాయ్ డాడీ అంటూ కూతురు వచ్చింది. ఆ అమ్మాయిని కావలిస్తున్నాడు, బంగారం మొత్తం అయిపోయింది. ఆ తర్వాత బాబు నేను పొరపాటు పడ్డాను, ఏది ముట్టుకుంటే అది బంగారం అనేటువంటి నిన్ను వరం అడిగి తీసుకున్నానే, ఆ వరాన్ని దయచేసి విత్డ్రా చేసుకో అని చెప్పి వాడు చెప్పాడు. చెప్పుండాలి. అలా అనేక మంది రాక్షసులు, అనేక మంది అజ్ఞానులు రకరకాల వరాలు కోరుకున్నారు. అలా వరాలు కోరుకున్నటువంటి వాళ్ళంతా సుఖించారా, సంతృప్తికరమైనటువంటి జీవితం జీవించారా అని గనక మనం ఒక్కసారి చర్వణం చేసుకుంటే లేదు లేదు లేదు, ముమ్మాటికి లేదు అనేటువంటి సమాధానం వస్తుంది. అందుకు భిన్నంగా ఇందాక 2 కోణాలని చెప్పాను. రెండో కోణం ఏంటి? దేవుడి భక్తిలో తరించి ఆనందంగా జీవించారు, ఆనందంగా మరణించారు అనేటువంటి వాళ్ళు నాడైనా నేడైనా ఏనాడైనా ఉన్నారు. ఐసీయూలో ఎంతో కాలం తరబడి ఉన్నటువంటి వాళ్ళు, నానా కష్టపడినటువంటి వాళ్ళు, చనిపోయేటువంటి వాళ్ళు ఒక ఎత్తైతే, వినాదైన్యేన జీవితం అని అన్నట్లుగా, అనాయాసేన మరణం సునాయాసేన జీవితం అని చెప్పినట్టుగా, ఒక మంచి ఏకాదశి రోజు, ఒక మంచి ముక్కోట ఏకాదశి రోజు, ఒక మహాశివరాత్రి రోజు ఉన్నట్లుండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళేమిటి? మన కళ్ళ ముందు కనిపించేటువంటి మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళకి అటువంటి జరగటం అంటే ఏంటి? అదొక మహద్భాగ్యం. వాళ్ళు దేవుణ్ణి ఏం కోరుకోలా. మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది అదే, దేవుణ్ణి ఏమడగాలి? వాళ్ళు ఏం అడగల. నాయన నీ దర్శనమైంది చాలు, నిన్ను తలుచుకుంటున్నాను చాలు, నీతో ఉంటున్నాను చాలు, నాకింక జీవితంలో ఏమీ అక్కర్లేదని నిరామయంగా జీవించటం, నిరామయంగా నిహి ప్లస్ ఆమయం, ఎటువంటిది లేకుండా ఉండటం అనేటువంటిది. అంటే ఏమిటి? మొదటి కోణమైనటువంటి వరాలు వద్దు అనుకున్నప్పుడు రెండవ కోణం ఏంటి? అనుగ్రహం. దేవుడు మనకివ్వాల్సింది, ఇవ్వాలని మనం కోరుకోవలసింది ఆ దేవుడి అనుగ్రహం. అరక్షితం తిష్టతి దైవరక్షితం సురక్షితం దైవహతం వినశ్యతి జీవత్యనాథోపి వనే విసర్జిత కృతప్రయత్నోపి గృహే వినశ్యతి అని చెప్పినట్టుగా, దైవరక్షణ ఉంటే చాలు, దైవం తోడు ఉంటే చాలు, దైవం అనుగ్రహం ఉంటే చాలు, నాకింక ఏమీ అక్కర్లేదు అనుకోవడమే దేవుణ్ణి మనం ఏమడగాలి అనేటువంటి ప్రశ్నకి ఏకైక తిరుగులేని తరుగులేని సమాధానం. ఆలోచిద్దాం దీని గురించి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో ఎప్పటికీ మీ కళాసింధు, ట్యాగ్లైన్ కింగ్, డాక్టర్ ఆలపాటి. ఓం నమో వెంకటేశాయ.